మెదక్ జిల్లా నార్సింగ్ మేజర్ గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కుంచం సుజాతతో మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ముఖాముఖి. ప్రస్తుతం మెదక్ జిల్లా నార్సింగ్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఈ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూచం గారి సుజాత మనోహరాచార్యులు సర్పంచ్ అభ్యర్థిగా ఒక బీసీ బిడ్డగా పోటీ చేస్తూ ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. మరి వారి ప్రచార పర్వం ఏ విధంగా సాగుతోంది, ప్రజలు ఆదరణ ఏ విధంగా ఉన్నది, వారి యొక్క గెలుపుకు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, మరి ప్రజా సమస్యల పరిష్కారానికి సుజాత గారు ఏ విధంగా కృషి చేస్తారనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సుజాత గారు, మీరు సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది, దానికి స్ఫూర్తి ఏంటి ఒకసారి మాకు వివరించండి. ఈ సర్పంచ్గా అవకాశం బీసీ మహిళగా వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎన్నేళ్ళ నుంచి మేము అనుకున్నాము, బీసీ మహిళకు రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మా అమ్మాయి ఆశయం కూడా అదే ఉండే, ఊరును ఒక మంచి అభివృద్ధి చేయాలి, ఏ రకంగా చేస్తామని అనుకుంటే ఆమె ఐఏఎస్ అయితే అనుకుంది, కాలేకపోయింది. కాబట్టి ఎప్పటికైనా మమ్మీ మనం రాజకీయంగా అయితే మంచిగా కొంచెం బాగుంటుంది అన్నది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అమ్మాయి ఆశయం మేరకు నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాను. అది ఇండిపెండెంట్గానే చేస్తున్నాను నేను నా స్వతంత్రంగా. మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది? మా ఎన్నికల ప్రచారం చాలా సైలెంట్గా జరుగుతుంది. గడప గడపగా వెళ్తున్నాము, ప్రతి మహిళను కలుస్తున్నాము. అది వృద్ధులను కానీ మహిళలను కానీ అబ్బాయిలను కానీ అందరి యూత్ను ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, గడప గడపకు చెప్తున్నాం. పొద్దున సాయంత్రం వరకు మా సైలెంట్గా ప్రచారం చేస్తున్నాం. మేము ప్రచారంలో మీరు ప్రజల్ని కలిసినప్పుడు ప్రజల సమస్యలు మీరు ఏ రకంగా గుర్తించారు, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజలు తాగునీటి సమస్య, రోడ్లు అది బాగలేకపోవడము, దాని గురించి, మళ్ళీ వృద్ధులకు పింఛన్ రాకపోవడము, ఇండ్ల నిర్మాణము, అది ఇంద్రమ ఇండ్లు రాలేదంటే చాలామంది ఇండ్లు లేక ఆ సమస్యలన్నీ చెప్పిండ్రు. నేను సర్పంచ్ అయితే తప్పకుండా అట్లాంటి పరిష్కారం చేస్తానని వాళ్ళకు వాగ్దానం ఇచ్చింది. నార్సింగ్ గ్రామంలో ప్రచార పర్వం అనేది హోరాహోరీగా సాగుతుంది. మరి ప్రధాన ప్రత్యర్థులు కావచ్చు, మీ మధ్యలో ఉన్నటువంటి పోటీ ఏ విధంగా ఉన్నది, దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? పోటీ అంటే నేను వాళ్ళని ఏమీ ఇది చేస్తున్నాను కానీ ఎదుటి వాళ్ళు ఎలా చేసినా కానీ నేనైతే ముందుకు అది పోదామని చూస్తున్నాను. ఎందుకు నాకు సైలెంట్గా నా యొక్క నిస్వార్థంగా చేస్తున్నా కాబట్టి నాకు అలాంటి నమ్మకం ఉంది, తప్పకుండా గెలుస్తాను. ఎవరు ఏమన్నా నేను పట్టించుకుంటలేను, తప్పకుండా నా యొక్క నమ్మకంతో గెలుస్తాను. చెప్పినట్టు ఓటే ఒక ఆయుధం అన్నారు, వజ్రాయుధం అన్నారు, అది ఇక్కడ నేను నమ్ముతున్నా. నా మంచితనమే నాకు శ్రీరామ రక్ష అని నేనైతే అనుకుంటున్నాను. బీసీ సంఘాల్లో మీరు ఒక చురుకైన పాత్ర పోషిస్తూ ముందుకు పోతున్నారు. మరి బీసీ ఆయుధం అనేది మీకు ఏ రకంగా పనిచేస్తారని మీరు భావిస్తున్నారు? బీసీలో నేను ఒక రాష్ట్ర మహిళా ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మన సంఘాలలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నది కాబట్టి నాకు సీఎం లెవెల్కు పోయేంత స్థాయి కూడా ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలో కాకుండా వేరే జాతీయ స్థాయిలో గోవా, ఢిల్లీ, అది మహారాష్ట్ర, పంజాబ్ అన్ని అక్కడ మీటింగ్ అయితే అన్నిట్లో నేను పాల్గొన్నాను. కాబట్టి నాకు మంత్రులతో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు పోతా. ఎవరైనా సమస్యలు ఉంటే నేనే మంత్రుల దగ్గరికి వెళ్ళి కలిసే అంత ఉన్నది, నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా పని ఎవరికైనా సమస్య ఉందంటే అది మంత్రి అయినా సీఎం దగ్గరికైనా పోయేంత నాకు నెట్వర్క్ ఉంది. కాబట్టి నేను ముందుకు వచ్చిన ప్రజల సమస్యలు తీరుస్తానని నా యొక్క నమ్మకం ఉంది. నార్సింగ్ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా మీరు సర్పంచ్గా గెలిస్తే మీ యొక్క పదవి కాలంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారని ఒకసారి మాకు తెలిపండి. ప్రజల ఆశయాలు నేను నెరవేరుస్తాను అనుకుంటాను. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేను అందుబాటులో ఉంటానని, ఇక్కడే ఉండి హామీ ఇస్తానని, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారని అనుకుంటాను. పొద్దున కూడా ఇక్కడ గ్యాస్ పోయి అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. అట్లాంటివి ఎప్పుడున్నాయి అవే కాకుండా సమస్యలు అంటే ఊరన్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి కదా.
ఏ సమస్యలు ఉన్నాయో నేను ప్రజలకు అందుబాటులో నాకు గెలిపించిన వాళ్ళకు వాళ్ళ ఆశయాన్ని నేనైతే నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. ఓటర్లను మీరు ఏ రకంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? ఓటర్లను నా నమ్మకము నా నిజాయితీతోని ఓటు వేయించుకుంటారు. నాకు నమ్మకం ఉంది, వాళ్ళు కూడా అట్లే స్పందిస్తుండ్రు. ఏదో బ్యాండ్ స్పీకర్లు పెట్టడం కాదు, ఏదైనా ఇప్పుడు ప్యాకేజీ కంటే ప్రాజెక్ట్ లోపల అదే ఎట్లుంటుంది దానిలాగా నేను కూడా అట్లే ముందుకు పోతున్నా. ఆ నమ్మకం అయితే నాకు చాలా ఖచ్చితంగా ఉంది. నిజాయితీగా పనిచేస్తాను అనుకుంటున్నా. నిజాయితీ నాకు ఓటు వేపిస్తుందని నమ్ముతుంది. నా బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను నిజాయితీగా గెలిపిస్తే నాకు ఒక అవకాశం ఇవ్వమని ప్రజలందరికీ కోరుతున్నాను. నార్సింగి ప్రజలకు నా యొక్క విన్నపం ఏంటంటే, ఇక్కడ ఇన్ని రోజులు వేరే వాళ్ళు ఎవరు గెలిచినా వాళ్ళ అనవసరం. నేను ఇప్పుడు కొత్తగా బీసీ మహిళగా ఉన్న ఈ మహిళలలో నేను ప్రతి రాష్ట్రం కానీ సీఎం లెవెల్లోనే వెళ్తాయి కాబట్టి అలాంటి నమ్మకం ఉన్న వ్యక్తిని మీరే గ్రహించి ఓటు వేయాలని నా యొక్క విజ్ఞప్తి. మనకు ఇప్పుడు సుజాత ఇండిపెండెంట్ అభ్యర్థి గారు వాళ్ళ విషయాలు చెప్పడం జరిగింది. ఒక బీసీ బిడ్డనైన నేను అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమానత్వం వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడానికే ఒక రాజకీయాలకు రావడం జరిగింది. మరి గ్రామంలో ఉన్న పలు సమస్యలు కూడా నేను గుర్తించడం జరిగింది. ప్రజలు కూడా నాతో అనేక విషయాలు చెప్పడం జరిగింది. ప్రచారంలో కూడా అందరినీ కలుస్తూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ప్రజల దీవెనతో ప్రజల ఆశీస్సులతో నేను గెలిచి వారి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని, అలాగే రేపు రాబోయే రోజుల్లో సీఎం గారిని కలిసేటువంటి ఒక నెట్వర్క్ ఉన్న వ్యక్తిగా ప్రజల ముందుకు వస్తున్నానని, అందరికీ అందుబాటులో ప్రజాసేవ చేస్తానని వారు మనకు చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివతో సత్యనారాయణ. థ్యాంక్ యూ.